తులసి మళ్ళీ దేని గురించి టెన్షన్ పడుతున్నావు? అది వాళ్ళు కోరుకున్నప్పుడు కాకుండా ఉన్నట్టుండి లక్ష్మీ సీమంతో నువ్వు జరిపించటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కూడా ఒక పంతంగా తీసుకుని నిన్ను బాధ పెట్టాలని చూస్తారు. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకొద్దునా. వాళ్ళు నన్నెంత బాధ పెట్టాలని చూసినా వాళ్ళకి నేను సమాధానం చెప్పగలను. నువ్వు ప్రశాంతంగా ఉండదునా. మరి నేను బయలుదేరుతాను. అయ్యో ఉండదునా, నీకిష్టమైన వంట చేస్తాను, భోంచేసి వెళ్దు గాని. తులసి, మీ అన్నయ్యకు నేను ఇటొచ్చానని తెలిస్తే అదో పెద్ద గొడవ. నీ చేతి వంట తిని ఇంకాసేపు నీతో మాట్లాడాలనుంది తులసి. ఇప్పుడు అదృష్టం నాకు లేదు. నేను బయలుదేరుతాను. ఇంకోసారి మీ అన్నయ్య ఊళ్ళో లేని రోజు వస్తాను. అలాగే వదినా. ఈ ఇంట్లో కూడా కొన్ని గ్రహాలున్నాయి, వాళ్ళ కంట పడితే ప్రమాదమే. సరే తులసి, మనం బయలుదేరుతాను. అలాగే, సరే. అయ్యయ్యో రాణి, ఇది కళ నిజమా? అంత షాక్ దేనికో? ఎప్పుడు చూడని వింతలు చూస్తుంటే మరి షాక్ అవ్వాల్సిందే కదా. ఇందులో వింతేముంది? పర్సులు కొట్టేసే నీ చేతులు ఇలా పువ్వులు దండగా మార్చటం నిజంగా వింతే కదా. దెబ్బ తగిలింది నీ కాలికే కదా, మెదడికి కాదు కదా. బానే ఉన్నావు కదా? ఏయ్ ఆపు నీ వెటకారం. కవర్ పే చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయకు. నా గురించి నీకు కొంతే తెలుసు. అది మనసులో పెట్టుకుని నా క్యారెక్టర్ అంతే అని డిసైడ్ అయిపోకు. అయినా నీతో నాకు మాటలేంటి? వెళ్ళి పని చూసుకో. ఏయ్ ఏంటి నన్ను అలా కరేపాకులా తీసి పారేస్తున్నావు? నేనెవరో నీకు తెలుసా? చెప్పావు కదా కరివేపాకని. ఏ రాణి. అవును బుజ్జమ్మా, తులసి మేడం తులసి మొక్కైతే ఆవిడ పక్కన నువ్వు ఖచ్చితంగా కరివేపాకే. ఏయ్ నేను తొక్కలో కరివేపాకును కాదు, తులసమ్మ క్యాటరింగ్ సర్వీస్లో అసిస్టెంట్ని. నన్ను ఈ ఇంట్లో పనమ్మాయిని అనుకుంటున్నావేమో. ముందు అలాంటి ఆలోచనలు మనసులోంచి తీసిపారే. అర్థమవుతుందా? చాలా బాగా అర్థమైంది. తమరు వెళ్తారా? దేవుని ఫోటోకి దండేసి పూజ చేసుకోవాలి. ఈ దండ దేవుని మెళ్ళో వేస్తే పుణ్యం వస్తుంది. అదే జ్యోతి మెళ్ళో వేస్తే ప్రేమ వస్తుంది. ప్రేమ పుణ్యమా? ప్రేమ పుణ్యమా? అమ్మ బాబో, ఈ దొంగ ముఖంది ఏంటా చూపులు? చిన్నబాబుని ఎత్తుకెళ్ళిపోయేలా ఉందే. ఓరమ్మో ఓరి నాయనో. స్టూల్ మీద ఎక్కినప్పుడు జాగ్రత్తగా నిలబడాలి కదా. చూసావా ఎలా కాలు జారి పడబోయావో? నేను జాగ్రత్తగానే నిలబడ్డాను బావా, కానీ ఆ దేవుడే కింద పడేశాడు అంటావా? అవును బావా. ఏంటి, దేవుడు కిందకి నెట్టాడా? అయ్యుండొచ్చు బావా. లక్ష్మీ శ్రీమంతంలో మన మీద పూలు పడ్డాయి. ఇప్పుడేమో మన ఇద్దరి మెళ్ళు ఈ పూలమాలొచ్చి పడింది.
దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనిపిస్తుంది బావా. దేవుడు పడేశాడా? నీ ఆ దేవుడి సంకేతం దేనికై ఉంటుంది బావా? సంకేతాలు లేవు, ఆశీర్వాదాలు లేవు. ఏదో యాక్సిడెంటల్గా ఇవి జరిగాయి తప్ప వీటికి వేరే మీనింగ్స్ ఏమీ లేవు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. ఈ దండ ఇంకా దేవుడి ఫోటోకి వేయకూడదు కనుక పక్కన పెట్టి వేరే దండ వేయి. అర్థమైందా? అది కాదు బావా. దీని సంగతి అర్జెంటుగా తులసికకు చెప్పాలి. ఇప్పుడు అర్జెంటుగా దీని సంగతి చెప్తాను. అక్క అక్క, ఏంటి ఏమైంది? కొంపలు తగలబడిపోతున్నట్టు ఆ కంగారేంటి? అక్క, నువ్వేమో చిన్నబాబుతో రాణి స్నేహం మాత్రమే చేస్తుంది, అంతకుమించి ఏమీ లేదంటావు. కానీ రాణి వాలకం చూస్తుంటే చాలా తేడా కొడుతుందక్క. ఏ ఏం జరిగిందో చెప్పకుండా ఏంటే నీ కంగారు? కాస్త కుదురుగా చెప్పు. అది రాణికి మనం ఏం చెప్పి తీసుకొచ్చామో అది మర్చిపోయిందక్క. మన అగ్రిమెంట్ అసలు గుర్తు పెట్టుకోకుండా తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తోంది. ఏంటి నువ్వనేది? అవునక్క, నీ ప్లాన్ ప్రకారమే రాణి చిన్నబాబుతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అని నువ్వు అన్నావు. కానీ రాణి చూపులు అది నాకు స్నేహంగా కనిపించట్లేదు, ప్రేమ అనే పైత్యంగా కనిపిస్తుంది. కొవ్వెక్కువై అది చిన్నబాబు ప్రేమలో పడిపోయిందేమో అనిపిస్తుంది. ఏ అదే జరిగితే చిన్నబాబుకి మనమే ఇంకో తలనొప్పి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. అలాంటిదేం లేదే. రాణి అలా ఆలోచించదు, అలా చేయదు, ఫ్రెండ్గానే ఉంటుంది. అక్క, ఒక్కొక్కసారి నువ్వు అన్నీ నమ్మేస్తావక్క. అది నీ మంచితనం అక్క. రాణిలో చాలా మార్పు వచ్చింది. ఏదో ఒక వస్తువు కొట్టేసి చేతి వాటం చూపించే రాణి ఇప్పుడు అలాంటిదేం చెయ్యట్లేదక్క. మంచిదే కదా. బావా బావా అంటూ చిన్నబాబు చుట్టూ తిరుగుతున్న రాణి ఇది వరకట్ల చూపులు వేరు, ఇప్పుడు చూపులు వేరక్క. ఆ చూపుల్లో తేడా చూస్తున్నానక్క. ఇది నిజం. దేవుడి ఫోటో నుంచి దండ ఇద్దరి మీద పడితే అదేదో ఆ దేవుడే వరమిచ్చినట్లు రాణి ఫీల్ అయిపోవటం, లవ్ ఫీల్తో చిన్నబాబుని చూడటం నేను చూశానక్క. లవ్ ఫీల్ అని నువ్వెలా చెప్పగలవే? అనుకోకుండా మగాడి కళ్ళల్లోకి ఆడపిల్ల చూసిందే అనుకో, అది ప్రేమే అని ఫిక్స్ అయిపోతావా? ఏంటి నువ్వు మరీను? అక్క, నువ్వు నా మాట ఏదైనా కొట్టిపారే పర్వాలేదు, కానీ ఈ విషయం మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దక్క. ఇప్పుడిప్పుడే జ్యోతిబాబు జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో చెప్తున్నాను. జ్యోతిబాబు ఆ రాణిని ప్రేమించకపోవచ్చు కానీ ఆ రాణి ఇక్కడ సమస్య అవ్వకూడదక్క. ముందు నువ్వు ఈ విషయం తేల్చేదాకా నాకు నిద్ర పట్టదు. వచ్చి రాణిని గట్టిగా నిలిదీయక్క. రా అక్క. ఏ ఉండు, నువ్వెంతగా చెప్తున్నావు గనక నీ అనుమానం పోగొట్టడానికే వస్తున్నాను. పద. రా అక్క, పద.
అతని చేతలు మాటలు అవే గుర్తుకొస్తుంటే దాని అర్థం ఏంటి అని అడుగుతున్నాను. ఇంకేమంటారే, ప్రేమ అంటారు. ప్రేమ? అలా పదే పదే గుర్తుకొస్తున్నాడంటే నువ్వు అతని ప్రేమలో పడిపోయినట్టే. జ్యోతిరాదిత్య, you're good looking, good behavior, good gentleman. ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ గా ఆలోచించే ఈ రాణి నీ విషయంలో ఇంత సాఫ్ట్ గా మారిపోవడం ఏంటో ఈ రాణికే అర్థం కావట్లేదు. నీ మనసులోంచి లక్ష్మి ప్రేమని, ఆ ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని అన్నీ దూరం చేసి నిన్ను మనిషిగా మార్చడానికని మీ అమ్మ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను వచ్చేటప్పుడు 1,00,000 కండిషన్లు పెట్టి ఒక అగ్రిమెంట్ మీద నన్ను తీసుకొచ్చింది. కానీ నేను ఈ అగ్రిమెంట్ తప్పినట్టే. తులసి మేడం, దయచేసి నన్ను క్షమించండి. ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక. నీ మంచితనం చూశాను. నువ్వు లక్ష్మిని ఎంత సిన్సియర్గా ప్రేమించావో, ఆరాధిస్తున్నావో చూశాను. నీలో ఈ గొప్పతనమే నన్ను మార్చేసింది, నీ ప్రేమలో పడేలా చేసింది. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. లవ్ యూ జ్యోతి, లవ్ యూ సో మచ్. ఏంటే ఈరోజు అట్టో ఇటో తేలిపోవాలక్క. ఈ రాణిని గట్టిగా నిలదీ అక్క. ఏ బుజ్జి, నన్ను కంగారు పెట్టింది చాలే. నిలదీయడానికే కదా వచ్చాను. ఆగు, కొంచెం ఆగు. ఏంటి మేడం నిలదీసేది? ఎవరిని? నన్నేనా? ఆ రోజు వాచ్ కొట్టేసిన తర్వాత ఈ ఇంట్లో నేనింకా ఏ వస్తువు టచ్ చేయలేదు. అది కూడా ఆ రోజు వాచ్ కొట్టేయమని మీరు చెప్పారు కనుకే కొట్టేశాను. గుమ్మడికాయ దొంగ అనగానే భుజాలు తడుముకుంటావేంటి? ఇంకా నిన్ను నిలదీయలేదు, ఆగు. అప్పుడే మేనేజ్ చేయాలని చూడకు. నాకు నీ మీద అనుమానం వచ్చింది. నీ చేతివాటం గురించి కాదు, నీ చూపువాటం గురించి. నా చూపులకేమైంది? నా కళ్ళు బానే పనిచేస్తున్నాయి. బాగా కనిపిస్తూ కనిపిస్తూ నెత్తికెక్కాయి. అదేంటో తేల్చేయడానికే తులసక్కని తీసుకొచ్చాను. మేడం, ఈ తింగర్ బుచ్చి ఏమంటుందో నాకేం అర్థం కావట్లేదు మేడం. ఏయ్, తింగర్ బుచ్చి కాదు, బుజ్జి. ఏదో ఒక బుజ్జి. ఏదో ఒక బుజ్జి ఏంటి? బుజ్జి బుజ్జి బుజ్జి. నన్ను మాట్లాడనివ్వకుండా మీరిద్దరూ పోట్లాడుకుంటారేంటి? అయితే మీరిద్దరే పోట్లాడుకోండి, నేను వెళ్తాను. అక్క అక్క, నువ్వు అలా వెళ్ళిపోతే ఇది ఇంకా ఎక్కువ చేస్తుంది. నువ్వు మాట్లాడక్క. అలాగే, మరి నువ్వు కాసేపు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. అలాగే అక్క, నువ్వు స్టార్ట్ చేయి. ఏంటి మా వాడి మీద నీ చూపులు, నీ వాలకం ఏంటిదంతా? నీకు మేమేం చెప్పామో, ఏ అగ్రిమెంట్ మీద నిన్న ఇక్కడికి తీసుకొచ్చామో మర్చిపోయి హద్దులు దాటి ప్రవర్తించడం ఏంటి? అంటే అది మేడం, అది అలా నిలదీ అక్క. ఇంకా గట్టిగా నిలదీ. నువ్వాగు. ఏంటిది? నిన్నొక ఫ్రెండ్గా మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చాం. ఫ్రెండ్ అంటే మరీ అతకదేమోనని, నువ్వు మాకు చాలా దూరపు బంధువని, వరుస కోడలు అవుతావని మా ఇంట్లో అందరికీ పరిచయం చేశాను. అలా చేసిన పాపానికి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం తప్పు కదా? నేనేం తప్పు చేశాను మేడం? నా చిన్న కొడుకు జ్యోతి వైపు నువ్వు అదోలా చూడ్డం, కావాలని చనువుగా మాట్లాడడం, చేతులు కావాలని పట్టుకోవడం, బుజ్జి అంతా గమనిస్తూనే ఉందంట. ఏంటి సంగతి? అంటే మేడం, అది ఇది నీళ్లు నమ్మలకుండా మర్యాదగా చెప్పి. నువ్వు చిన్నబాబుని ప్రేమిస్తున్నావు కదా? అలాంటిదేమైనా ఉందా?
మన అగ్రిమెంట్ సంగతి మర్చిపోయి నువ్వు అలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అలాంటిదేం లేదు మేడం. నేను మీ చిన్నబ్బాయిని అలాంటి దృష్టితో చూడలేదు. అలాంటి దృష్టితో చూడకపోతే మరి ఆ చనువేంటి, ఆ దొంగ చూపేంటి, ఆ మాట తీరేంటి? అసలు నా కొడుకుతో నువ్వంత మితిమీరి ప్రవర్తించడం ఏంట్రాణి? తప్పు కదా? తప్పు కాదు మేడం, నేను చేస్తుంది కరెక్టే. కరెక్టా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మేడం, లక్ష్మి జ్ఞాపకాలన్నీ మీ అబ్బాయి మనసులో నెమ్మదిగా చెరిపేయాలంటే మీ అబ్బాయితో నేను కాస్త చనువుగానే ఉండాలి, చనువుగానే దగ్గర అవ్వాలి, అలా ప్రేమగానే మాట్లాడాలి. ప్రేమగా మాట్లాడాలి, ప్రేమలో పడకూడదు. ప్రేమగా మాట్లాడినంత మాత్రాన అది ప్రేమే అవుతుందా? ఖచ్చితంగా అది ప్రేమే. అవునే, అది ప్రేమే. కానీ ఇప్పుడు నేను అస్సలు బయటపడకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? లక్ష్మి అక్క శ్రీమంతం రోజు పూలు పడ్డము, ఈ రోజు మీ ఇద్దరి మధ్య దండ పడ్డము నేనంతా గమనిస్తూనే ఉన్నాను. అక్క, ఇది ఖచ్చితంగా ప్రేమే. ఈ రాణి మనల్ని మోసం చేస్తుంది. నేనేం మోసం చేయట్లేదు. మీ జ్యోతిరాదిత్య చనువుగా మాట్లాడడం నా డ్యూటీలో భాగమే అనుకున్నాను తప్ప మీరిలాంటి అపార్థం చేసుకుంటారనుకోలేదు. చనువుగా స్నేహంగా దగ్గరవ్వకుండా తన మనసులో లక్ష్మి జ్ఞాపకాల్ని ఎలా దూరం చేయాలి? నిన్న పువ్వులు, ఈరోజు దండ. అదేదో యాక్సిడెంటల్ గా జరిగాయి కానీ నేను ప్లాన్ చేసింది కాదు. ఇన్నాళ్ళు నన్ను దూరంగా చూసే జ్యోతిరాదిత్య ఇప్పుడు కాస్త సంతోషంగా మాట్లాడుతున్నాడు. నెమ్మదిగా తనలో మార్పు తీసుకురావడానికి అవకాశం దొరికింది అని నేను అనుకుంటూ ఉంటే మీరేమో నన్ను అనుమానిస్తారా? అయితే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్. ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. రాణి రాణి రాణి, అయ్యయ్యో ఏంటి నీ ఆవేశం? మరి నన్ను ఇలా అనుమానిస్తే ఎలా ఉండమంటారు మేడం? నన్ను వెళ్ళిపోనివ్వండి మేడం. నేను కూడా ఆడపిల్లని మేడం, నాకు కూడా మనసు ఉంటుంది. ఉంటుంది ఉంటుంది, దొంగ మనసు. అయ్యో అసలు అదిగో ఇందుకే నేను వెళ్ళిపోతానన్నాను మేడం. అయ్యయ్యో, ఈ మాట నేను ఎందుకు పడాలి మేడం? అయ్యయ్యో రాణి, నువ్వు మధ్యలో అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. నీ మనసులో ఎలాంటి తప్పుడు ఆలోచన లేనప్పుడు నువ్వెందుకు వెళ్ళిపోవాలి? నువ్వు వచ్చిన పని పూర్తయ్యాక వెళ్దూ గాని. ఏదో నీ మీద తనకు కాస్త అనుమానం వచ్చింది, అందుకే నువ్వు క్లారిటీ ఇచ్చావు కదా, సరిపోయింది. బుజ్జి, నువ్వు పదవే. అది కాదక్కా. బుజ్జి, నువ్వింకెలాంటి అనుమానాలు పెట్టుకోకు. రాణి మనసులో ఎలాంటి ప్రేమలు దోమలు ఏమీ లేవని చెప్పింది కదా, ఇంక నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకోకు. నువ్వు పద ముందు, నువ్వు రా రా. హొసై బుజ్జి, తింగర బుజ్జి, నువ్వేదైతే అనుమానించావో అది నిజమేనే. నేను పూర్తిగా జ్యోతిరాదిత్య ప్రేమలో పడిపోయాను. ఎలాగైనా జ్యోతిరాదిత్యని పెళ్లి చేసుకుంటాను. ఇది ఫిక్స్. మరి వయసులోనూ తెలివితేటల్లోనూ నాకంటే మీరు చాలా జూనియర్ మేడం. అనవసరంగా నాతో పెట్టుకుని అడుగడుగున ఫెయిల్ అవుతూ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఆ తులసి అనుకున్నట్టే లక్ష్మి సీమంతం జరిపించి వెళ్ళింది. మీడియాను అడ్డు పెట్టుకుని మా నోరెత్తకుండా చేసింది. వెంటనే ఆ తులసిని ఏదో ఒక విధంగా కార్నర్ చేయాలి, లేదంటే బర్న్ అవుతున్న ఈగో చల్లారదు. హలో ఝాన్సీ. ఏంటి నందిని, నేను ఆ తులసికి జరిగే అవమానం చూడాలని ఎంతో ఎక్సైటెడ్ గా వస్తే
లక్ష్మి సీమంతం సంతోషంగా జరగడం చూడాల్సి వచ్చింది. తులసిని మనం ఏం చేయలేకపోతున్నందుకు నాకు చాలా కోపం వస్తుంది నందిని. అవును ఝాన్సీ, ఏం అందం రా. అదృష్టం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి ఇలాంటి అటెండర్లను వాచ్మెన్లను భరిస్తుంటుందిరా. ఏంట్రా బాగుతున్నావు? ఎంతైనా నీ భార్య మస్తుందిరా. ఇలాంటి రాసుకెళ్ళి ఏం చేసినా తప్పలేదు.